నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ముప్పై 38వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఏడో రోజు నందివెలుగు గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహనీయులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ముందుకు సాగుతుందని ఆనంద్ బాబు చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా సమాజంలో ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మదింపు చేసినటువంటి వ్యక్తిగా పేదవాడు పడుతున్నటువంటి కష్టాలు తీర్చాలని సమసమాజ స్థాపన జరగాలనే ఒక మంచి ఆలోచనతో పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అప్పటి వరకు రాజకీయాల్లో ఎవరూ చెప్పనటువంటి అర్థాన్ని, కొత్త అర్థాన్ని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయ వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పి ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ. తెనాలి పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35వ వార్డులో ఆమె 2వ రోజు పర్యటించారు. డ్రైన్లు, కలవటలను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 35వ వార్డు వస్తుంది జరిగింది. ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం. ఇక్కడ గంగానంపేట గోపాల్ రెడ్డి వీధిని ఇక్కడ సిల్ట్ అనేది షాపుల ముందర బాగా పేరుకుపోటాన ఈ బండలు వేసి కొంచెం ఈ బండలు వేయటాన సిల్ట్ బాగా పెరిగిపోతుంది. అది తీయడం జరుగుతుంది. అలానే ఈ షాపులు గల వాళ్ళకి చెప్పడం ఏంటంటే కొంచెం మాకు కాలువలు తీయడానికి కూడా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంచి నిర్మించుకోవాలి. నాటి మీద
మెట్లు నిర్మించుకోవాలని కోరుతున్నాను. అలానే మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు పరిశుభ్రంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే మేము ఇలా చెప్పడం జరిగింది. మీరు మా రోజు కాలువలు తీయట్లేదని మీరు చెప్తున్నారు. అందుకని మేము తీయడానికి మాకు ఉండాలి కదా ఖాళీ. అలా కాలువలు కొంచెం ప్లేస్ ఉంచి నిర్ణయించుకోవాలి. రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ముందు ఈ సిల్ట్ వలన ఎక్కువ రోడ్ల మీద నీళ్లు నిలబడబట్టి చిన్నపాటి వర్షానికి రోడ్డు మీద నీళ్లు నిలబడటం జరుగుతుంది. ఆ నీళ్ళన్నీ పోవాలంటే ముందు మురుగు కాలంలో సిల్ట్ ఎక్కువగా ఉండటం వలన సిల్ట్ తీయడానికి ఏర్పాటు జరుగుతుంది. దాదాపు ఈ గోపాలరెడ్డి వాద 20 సంవత్సరాలు అయిందంట. రోడ్డు మీద డ్రైన్స్ మీద బండలు వేసి 20 సంవత్సరాలు అయిందా. 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, తీయట్లేదు. ఈరోజు మీరు వచ్చారు, 20 సంవత్సరాల నుంచి అడుగుతుంటే మేము తీసేవాళ్ళని చెప్పి కొంచెం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం అన్ని వార్డుల్లోనూ ఇలాంటి సిల్ట్లు లేకుండా చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా వచ్చే విధంగా చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో వార్డులు శుభ్రంగా ఉండాలి, డ్రైన్ శుభ్రంగా ఉండాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు అన్ని శానిటేషన్ పెట్టుకొని ఎక్కువగా మీరు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అన్ని. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 38వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. సార్, మీకు 2 చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాము. మేము ఊరికినే రాలేదు సార్. మేము కనీస వేతనాల కోసం ఇంతగా పోరాటం చేసినా కానీ మా సమ్మ అనేది మీ దగ్గరికి రాకుండా ఎలా ఉందనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. మేము బ్రతుకు చాలా చిన్నది సార్. మీకు బ్రతికే దాని గురించి కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ సార్ మీ శాలరీస్ చాలా ఎక్కువ. మేము 7,000 లేదా 11,500తో నెల మొత్తం మేము ఎలా గడుపుతున్నాం అనేది సార్. మీరు ఒక్కరోజు కాదు, 1 అవర్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చు అది మా కోసం. దయించి ప్లీజ్ సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించి మా వేతనాలు పెంచి మాకు ఇలాంటి పరిస్థితి నుంచి బయట తీసుకోనండి. అన్ని ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే అయిపోయాయి సార్. గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ఇలా చేయటం, మమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకురావడం మీకు ఏమాత్రం కూడా కనుక. ఈ రోజుకి మా నిర్వతక సమ్మె ప్రారంభించి 38 రోజులు అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం లేదు. బొత్స గారు చెప్తూ మేము సానుకూలంగానే ఉన్నాము. అంగన్వాడీ వాళ్ళకి మేము జూలై నుంచి పెంచుతాము, మీరు ఇప్పుడు ప్రస్తుతం విధుల్లోకి చేరండి అంటున్నారు. అయితే ఏ విధంగా విధుల్లోకి చేరాలండి? ఎటువంటి జీవో లేకుండా, ఎటువంటి హామీ మాకు లేకుండా మేము విధుల్లోకి ఎలా చేరగలుగుతాము? ఈ నిర్వధిక సమ్మెలు ప్రారంభించి వాళ్ళకి 2వ రోజు అయింది. ఈ రోజైనా సరే ప్రభుత్వం మా దయ ఉంచి ఈ జీవో అయినా ఇవ్వాలి. జూలై నుంచి పెంచినా సరే ఇప్పటికి జీవో అన్నా రిలీజ్ చేసి మాకు ఒక హామీ అంటూ ఇస్తే తప్పితే మేము మా విధులోకి హాజరవ్వమండి. మా సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేని వ్యక్తి నందమూరి తారక రామారావు అని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి మండల అంగళగుదురు గ్రామంలో నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుం జయలక్ష్మి, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ రంగం కానీ రాజకీయ రంగంలో కానీ మకుటం లేని మహారాజుగా కొనసాగిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన అందించిన పరిపాలనతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు గుండెల్లో దేవుడిలాగా కొలవబడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అంగళగుదురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంగళకుదురు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వీరవల్లి మురళి గారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, గ్రామస్తులు అందరూ కలిసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. తెలుగు జాతి గౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా కూడా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి ఒక ఖ్యాతిని తెచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి అవతార పురుషుడిగా మరి సినీ వినీలాకాశంలో కానీ రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళి తెలుగు ప్రజల గుండె చప్పుడైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో సమాన హక్కు స్త్రీలకి 80లోనే కలిగించి ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఈడపిల్లే ఆడపిల్లను కూడా
ఎంతో ఘనంగా పుట్టింటి వాళ్ళు సన్మానించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కూడా కల్పించిన గొప్ప ధార్మిక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అలాగే కూడు గూడు నీడ అనే నినాదంతో మరి ఆనాడు పేదవారికి పక్కా గృహాలు కట్టించిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. 28 సంవత్సరాలైనా ఆయన ఈ ప్రజలకు దూరమై తెలుగు ప్రజల గుండెల్లో ఆయన యొక్క ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఇవాళ సజీవం. ఎందుకంటే సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, మకుటం లేని మహారాజుగా సినీ రంగంలో ఆయన ఏ పాత్ర పోషించినా కానీ ఈ సమాజం పట్ల మనం ఎలా ఉండాలి, ఒక కుటుంబ పెద్దగా మనం ఎలా ఉండాలి, మన యొక్క గౌరవాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడు ఏ విధంగా మెలగాలనే దాంట్లో ప్రతి ఒక్క అంశంలో కూడా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు యొక్క పోకళ్ళు ఎలా ఉండాలి అనే దాంట్లో ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో ఇవాళ ఒక దేవుడిగా నిలిచాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సంచలనం, ఏదైతే ప్రజలు ఓటు ద్వారా అధికారంలోకి వస్తామో ప్రజలకి జవాబుదారీతనంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.